రెండవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆస్ట్రేలియా ఏ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించిందో అందరికీ తెలిసిందే. దీంతో రెండో రోజైన టీమిండియా పుంజుకుని ఆస్ట్రేలియాను కట్టడి చేస్తుందని అభిమానులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా జట్టు మరోసారి పీక్ బాల్ టెస్ట్లో తనదైన ముద్ర వేస్తూ ఒక రేంజ్లో దూసుకుపోతోంది. రెండవ రోజు ఆట మొదలైన తర్వాత ఆరంభంలోనే ఓపెనర్ నాథన్ మెక్స్వీని 39 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన స్టీవ్ స్మిత్ 2 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. చాలా తక్కువ సమయంలో ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోవడంతో టీమిండియా మరోసారి విజృంభిస్తుందేమో అనే ఆనందం అభిమానుల్లో నెలకొంది. అయితే ఆ అంచనాలపై నీళ్లు జల్లుతూ వన్డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా బౌలర్లను ముప్పుతిప్పులు పెడుతూ పరుగుల వరద పారించారు. వీరిద్దరూ కలిసి 4వ వికెట్కు 65 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టడం ఎలా అని అనుకుంటున్న తరుణంలో నితీష్ రెడ్డి బౌలింగ్లో జైస్వాల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో లబుషేన్ 64 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అలా నితీష్ రెడ్డి ఒక మంచి భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసి గోల్డెన్ ఆర్మ్ అని నిరూపించుకున్నాడు. లబుషేన్ అవుట్ అయినా హెడ్ మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చూస్తుండగానే హెడ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి కూడా దూసుకెళ్లింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. మార్ష్ 2 పరుగులతో, ట్రావిస్ హెడ్ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా 11 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మొదటి సెషన్లో థర్డ్ అంపైర్ తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదంగా మారింది. లబుషేన్ అవుట్ అయ్యాక మిచెల్ మార్ష్ క్రీజులోకి వచ్చాడు. అశ్విన్ బౌలింగ్లో మార్ష్ డిఫెన్స్ ఆడాడు. ఆ సమయంలో బంతి మిచెల్ మార్ష్ ప్యాడ్కు తాకిందని బలంగా నమ్మిన అశ్విన్ డిఆర్ఎస్కు వెళ్లాడు. రీప్లేలో చాలా స్పష్టంగా బంతి మొదట ప్యాడ్కు తగిలినట్టు తెలుస్తుంది. అయినా కూడా థర్డ్ అంపైర్ కళ్ళు లేని గుడ్డోడిలాగా కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదని చెప్పి నాట్అవుట్గా ప్రకటించాడు. కానీ అదే సమయంలో ఫస్ట్ టెస్ట్లో కేఎల్ రాహుల్ అవుట్ అయినప్పుడు కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేకపోయినా అవుట్ అని ప్రకటించాడు. ఈ దరిద్రమైన అంపైరింగ్ చూసిన తర్వాత ఆస్ట్రేలియా మరోసారి కన్నింగ్ గేమ్ ప్లేకు తెరలేపిందనే అనుమానం కలుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.